నమస్కారాలండి. వెల్కమ్ టు ఈరైతెలి యూట్యూబ్ ఛానల్. ప్రధానంగా గత వారం నుంచి అధిక వర్షాలు పడుతున్నాయి కాబట్టి మిరప పంటలు చూసినట్లయితే మనకు ఫంగిసైడ్ అంటే మనకు తెగుళ్ళ సమస్యలు వస్తూ ఉంటాయి. తెగుళ్ళ సమస్యలు మనకు రెండు రకాలుగా వస్తాయండి. శిలీంధ్ర వల్ల వస్తూ ఉంటుంది, మరొకటి బ్యాక్టీరియా వల్ల కూడా వస్తూ ఉంటుంది. మరి ప్రధానంగా చూసినట్లయితే ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో మనకు మిరప మొక్కలు చిన్న చిన్న మొక్కలకే ఆకుమచ్చ పండగ సమస్య వల్ల ఆకు మొత్తం రాలిపోయేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. మరి ఇది రావడానికి కారణాలు చూసినట్లయితే మనకు బ్యాక్టీరియా వల్ల వస్తూ ఉంటుందండి. మరి బ్యాక్టీరియా చూసినట్టు మనకు యుఎస్సి కాటోరియా, విస్కటోరియా, జాంతోమోనస్ అనే ఈ మూడు బ్యాక్టీరియా వల్ల మనకు గాలిలో ఉన్నటువంటి తేమలో మనకు కలిసిపోయి మొక్క నుంచి ఇంకొక మొక్కకు సోక్కుంటూ మొత్తం చేను మొత్తం అంతటా వ్యాపించడం వల్ల ఏదైతే మనం ఇప్పటికే చెప్పుకున్నటువంటి యుఎస్సి కాటోరియా, విస్కటోరియా, అదేవిధంగా జాంతోమోనస్ అనే ఈ మూడు బ్యాక్టీరియా వల్ల మనకు మేజర్గా వచ్చేసి చాలా వరకు కొన్ని ఏరియాలో పక్షికంఠ తెగులు అంటూ ఉంటాం, ఆకుమచ్చ తెగులు అంటాం, అదేవిధంగా పండగ సమస్య అంటూ ఉంటాం. ఈ సమస్యను మరి నివారించుకోవాలంటే ఎలాంటి మందులు వాడుకోవాలి అనేది తెలుసుకుందాం. ముందుగా అది ఏ విధంగా వస్తుందో చూసినట్లయితే మనకు దాదాపుగా చాలా వరకు రైతులు చూసినట్లయితే మనకు ఎక్కువ మొత్తంలో మనకు తెగుళ్ళ సమస్యలు రెండు రకాలుగా వస్తూ ఉంటాయి. శిలీంధ్రాల వల్ల వచ్చే అవకాశం ఉంటుంది, మరొకటి బ్యాక్టీరియా వల్ల వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ప్రధానంగా చూసినట్లయితే మన యొక్క మిరపలో మీరు ఒకసారి ఈ వీడియోలో గమనించవచ్చు. కింది చూపి మనకు ఈ విధంగా ఆకులు మొత్తం మచ్చలుగా ఏర్పడి పండాకులు ఎక్కచ్చి రాలిపోతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, మీరు కింద ఆకులు ఈ విధంగా ఉన్నాయనుకుంటే మరి పై ఆకులు కూడా చూడండి. మీరు ఇప్పుడు ఇది ఆకు చివరన ఉందండి ఆకు, ఈ ఆకు కూడా ఈ విధంగా మచ్చలుగా ఏర్పడుతుంది. ఇది మచ్చ అనేది మనకు చిన్న చిన్న పెద్దగా అవుతుందండి. పెద్దగా మొత్తం ఆకంతా పండాట్లకి ఏర్పడి రాలిపోతూ ఉంటుంది. రైతులు ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి, మరి ఎలాంటి మందులు వాడుకోవాలి అనే దాని గురించి ఈరోజు మరి ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ బ్యాక్టీరియా అనేది ఏం చేస్తుందంటే వర్షాలు ఎక్కువ ఉన్నప్పుడు గాలిలో తేమ ఎక్కువ ఉంటుంది కదండి. ఈ గాలిలో తేమలో ఈ బ్యాక్టీరియా మొత్తం ఫామ్ అయ్యి ఆ బ్యాక్టీరియా అనేది ఒక మొక్క నుంచి ఇంకొక మొక్క సోకుతూ ఉంటుంది. ఆ విధంగా మనకు చేను మొత్తం వ్యాపించడం వల్ల ఈ బ్యాక్టీరియా మొత్తం అనేది ఆకులపైన పడ్డప్పుడు ఏమవుతుందంటే ఈ పడ్డటువంటి బ్యాక్టీరియా మొత్తం గాలి అనేది మొక్క తాకిన వెంటనే ఆ ఉన్నటువంటి బ్యాక్టీరియా మరొక మొక్క వెళ్ళడం వల్ల ఇక్కడ కూడా మనకు తెగుళ్ళ సమస్య ఏర్పడుతూ ఉంటాయి. మీరు గమనించినట్లయితే ఇక్కడ కూడా చూడవచ్చు, లేతాకు ఒక పక్కన పచ్చగా ఉంది, ఇంకొక పక్కన పండుగ ఉంది. ఇది ఇప్పుడిప్పుడే మనకు బ్యాక్టీరియా మొత్తం ఫామ్ అవుతుందని అర్థం అండి. కాబట్టి ఈ బ్యాక్టీరియా నిర్మూలించుకోవడం అంటే మార్కెట్లో చాలా రకాల మందులు ఉన్నాయండి. మరి ఎలాంటి మందులు వాడుకోవాలి అనే దాని గురించి ఈరోజు మరి ఈ వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు చాలా మంది రైతులు మన వీడియో చూస్తున్నా కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇతర రైతులకు నా వీడియో ఉపయోగపడుతుందని కూడా మాత్రం షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈ విస్కటోరియా, యుఎస్ కాటోరియం, జాంతోమోనస్ అనే మూడు బ్యాక్టీరియా అనేది నిర్మూలించాలంటే మనకు వాస్తవానికి మనకు చాలా రకాల మందులు మార్కెట్లో ఉన్నాయి ఫంగిసైడ్ సంబంధించింది. అందులో మనకు శిలీంధ్రాలు పనిచేసేది ఉంటుంది, బ్యాక్టీరియా కూడా పనిచేసేటటువంటి ఫంగిసైడ్స్ ఉంటాయండి. మరి మనకి ఇది వచ్చేసి మెయిన్గా చూసినట్లయితే దాదాపుగా బ్యాక్టీరియా వల్ల రావడం జరిగింది. కాబట్టి మనకు మార్కెట్లో చూసినట్లయితే క్రిస్టల్ కంపెనీలో మనకు బ్లూ కాపర్ అండి, కాపర్ ఆక్సీ క్లోరైడ్ అంటాం. ఇది మనకు 88% ఉంటుంది. ఇది మనకు మెయిన్గా చూసినట్లయితే చాలా వరకు విల్టు కూడా వాడుతూ ఉంటాం. మార్కెట్లో చాలా రకాలైనటువంటి కాపర్ ఆక్సీ క్లోరైడ్ ఉన్నప్పటికీ కూడా దీనిలో మనకు పర్సెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ పర్సెంటేజ్ వల్ల ఏమవుతుందంటే చాలా వరకు ఈ వర్షాలు పడ్డప్పుడు చాలా మంది దీన్ని వాడుతూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే మనకు మొక్కలకు ఎలాంటి విల్టు సమస్య రాకుండా ఉండాలని చెప్పి చాలా వరకు భూమిలో కూడా చల్లుతూ ఉంటారు. ఇది చల్లేటప్పుడు మాత్రం చూడండి, మీరు కొంచెం భూమిలో తేమ శాతం ఎక్కువ ఉండదు. ఇప్పుడైతే మరి ఎవరికైతే నేను ఈ వీడియో చూపించాను కదా, ఈ విధంగా మీకు ఆకుమచ్చ కానీ పండగ సమస్య కానీ ఉన్నట్లయితే మీరు మొక్కల పైన పిచికారి చేసుకోవాలి. 1 లీటర్ నీటికి 1 లేదా 2 గ్రాములు కలుపుకొని 20 లీటర్ల నీటికి చూసినట్లయితే 40 గ్రాముల మందు కలుపుకొని ఎకరానికి మీకు పడేటటువంటి వాటర్ను బట్టి కలుపుకొని వాడుకోవాలి. ఈ బ్లూ కాపర్ అనేది మనకు మార్కెట్లో క్రిస్టల్ కంపెనీలో అందుబాటులో ఉంటుంది. దాదాపు ఎకరానికి చూసినట్లయితే 200 లీటర్లకు వచ్చేసి 1/2 kg వరకు వాడుకోవచ్చండి. దీన్ని వాడేటప్పుడు జాగ్రత్తగా మొక్కల పైన పడాలి, అదేవిధంగా కాండం మొత్తం నానాలి, భూమిలో వేరేదాకా కూడా ముందనే చొచ్చుకపోయే విధంగా మీరు డ్రించింగ్ చేస్తామంటాం మనం. వాస్తవానికి డ్రించింగ్ చేసుకుంటూ దాంతోపాటు మొక్కలపైన పిచికారి చేయాలి, ఆకులపైన ఈ మందు పడాలి, కాండం నానాలి, కింది కూడా వెళ్ళేటట్టు కొద్ది జాగ్రత్తగా నిమ్మలంగా వాడుకుంటే మాత్రం కంపల్సరీ మీకు ఏదైనా ప్రధానంగా ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి ఈ సమస్య నివారించుకోవచ్చు. దాదాపుగా బ్యాక్టీరియా సమస్య అనేది మనకు మేజర్గా చూసినట్లయితే చాలా డేంజర్గా చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరైతే రైతులు ఈ సంవత్సరం మరి ప్రధానంగా మిరప పంట పండిస్తున్నారో వర్షాలు పడ్డ వెంటనే ఒకసారి మందు వాడుకోవాలి. మరి దీంతో పాటు దీని కాంబినేషన్లో ఇంకైనా మందు కలుపుకోవాలంటే మాత్రం మనకు మార్కెట్లో చాలా రకాల యాంటీబయాటిక్ మందులు ఉంటాయండి. అందులో మనం మేజర్గా కాజ్గామెసిన్ చాలా మంచి మందు. అది మన ఫంగిసైడ్గా పనిచేస్తూ ఉంటుంది, బ్యాక్టీరియా సైడ్గా పనిచేస్తూ ఉంటుంది. అది మనకు వచ్చేసి బయోస్టార్ కంపెనీలో బయోమైసిన్ అండి. ఇందులో టెక్నికల్ మనకు కాజ్గామెసిన్ 3% ఉంటుంది. ఈ కాపర్ ఆక్సీ క్లోరైడ్ మనకు చూసినట్లయితే 88% ఉంటుంది. ఇవి రెండు కనుక మనం కాంబినేషన్లో వాడుకున్నట్లయితే మాత్రం
ఏదైతే మన ప్రధానంగా ఉన్నటువంటి ఈ సమస్యలు మనం చూడవచ్చు. దాదాపుగా చిన్న చిన్న మొక్కలకే కింద ఆకుల నుంచి మొదలు పెడితే మొక్క పై ఆకుల వరకు కూడా మొత్తం ఆకులు మొత్తం మచ్చలుగా ఏర్పడి ఆకులు మొత్తం రాలిపోయే అవకాశం అయితే ఉంటుంది. తద్వారా నీకు రైతుకు దిగుబడి మొత్తం తగ్గిపోతూ ఉంటుంది. మనకు ఏ మొక్కకైనా కావచ్చు, ఏ పంటకైనా కావచ్చు, ఆకులే మనకు పత్తారితం అనేది చాలా కీలకం అండి. ఆకులు ఎంత ఎక్కువ ఉంటేనే మన కొమ్మ అంత ఎక్కువ పెరుగుతుంది. తద్వారా రైతుకు దిగుబడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఆకులే రాలిపోతే రైతుకు నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ముందస్తుగా ఎవరైతే రైతులు ఈ వర్షాలని మనకు వర్షాలు తగ్గిన వెంటనే జాగ్రత్త పాటించాలి. కాబట్టి బ్లూ కాఫర్ ఒకటి, దాంట్లో మీరు ఇది మనకు కాస్గామెసిన్ టెక్నికల్ మార్కెట్లో ఏ కంపెనీ అయినా అందుబాటులో ఉంటుంది. ఎకరానికి వచ్చేసి 250 ml దీన్ని వాడుకోవాలి. ఎకరానికి వచ్చేసి 500 గ్రాములు దీన్ని వాడుకోవాలి. ఇవి రెండు కనుక మీరు కాంబినేషన్ వాడుకుంటే మాత్రం ఈ ప్రధానమైన సమస్యను నివారించుకోవచ్చు. మరి ఇదే కాకుండా మార్కెట్లో మరొక మందు కూడా చెప్తాను మీకు. అది మనం చూసినట్లయితే ప్రస్తుతానికి నా దగ్గర లేదండి. మనకు ధన్కా కంపెనీలో కొనిక అందుబాటులో ఉంటుంది. మీకు వీలైతే ఆ మందు యొక్క ఫోటోను స్క్రీన్ పైన చూపిస్తాను. దీనిలో కూడా మనకు 2 రకాల టెక్నికల్స్ ఉంటాయి. ఇది మన ఫంగిసైడ్గా పనిచేస్తుంది, బ్యాక్టీరియా సైడ్గా పనిచేస్తూ ఉంటుంది. దాంట్లో మనకు కాపర్ ఆక్సిక్లోరైడ్తో పాటు కాస్గామెసిన్ టెక్నికల్ ఏదైతే మనం ఇవ్వదాకా చెప్పినటువంటి ఈ 2 మందులు కూడా మనకు ఒకటి దానిలో వస్తాయండి. ఈ మందును ఎకరానికి వచ్చేసి 500 గ్రాములు వాడుకోవాలి. దాన్ని కూడా మీరు చూసినట్లయితే మొక్కల యొక్క ఆకుల పైన వాడాలి, కాండమైన పడాలి. అదేవిధంగా వేరు నానే విధంగా కూడా చేసుకున్నట్లయితే మాత్రం మీరు ఏదైతే మనం ప్రధానంగా ఉన్నటువంటి ఏదైతే మనకు బ్యాక్టీరియా వల్ల రావడం జరుగుతుంది కదా, ఈ తెగులను సమర్థవంతంగా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఒక్కడ చూడవచ్చు, ఈ విధంగా మచ్చలు మచ్చలుగా ఏర్పడతాయండి. ఇగో ఈ ఆకులను జాగ్రత్తగా గమనిస్తే ఇది మనకు ఆకు మంచి పచ్చగా ఉందండి. దీని మీద మొత్తం బ్యాక్టీరియా ఫామ్ అయింది. వెస్కటోరియా, యుఎస్కాటోరియా, జాంతోమోనస్ అనే బ్యాక్టీరియా అనే తెగులు దీని మీద పడింది. ఇక మచ్చలుగా ఏర్పడింది. జాగ్రత్తగా దీనికి సరైన కాంబినేషన్ ఏంటి తెలుసుకొని వాడుకుంటే మాత్రం ప్రధానంగా మేజర్గా ఈ తెగుళ్ళని ఇక్కడికి మనం నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి మార్కెట్లో చాలా రకాల మందులు ఉన్నప్పటికీ ఈ మందులు మనకు ప్రధానంగా కీలకం అండి. కాపర్ ఆక్సిక్లోరైడ్ ఒకటి, కాస్గామెసిన్ ఒకటి, ఈ 2 టెక్నికల్స్ ఏది మీకు అందుబాటులో ఉంటుంది తీసుకొని వాడుకోవచ్చు. మీకు ఫస్ట్ చెప్పినటువంటి క్రిస్టల్ కంపెనీలో ఉన్నటువంటి బ్లూ కాఫర్, దాని కాంబినేషన్లో కాస్గామెసిన్ టెక్నికల్, అది అందుబాటులో లేకపోతే ధనికా కంపెనీలో కొనిక, అందులో కూడా మనకు సేమ్ టెక్నికల్ ఉంటుంది. రెండింటిలో మీకు ఏది అందుబాటు ఉంటుంది, వర్షం కొంచెం గిరిసిన వెంటనే మీరు కంపల్సరీ వాడుకోవాలండి. దీనివల్ల మీకు ప్రధానంగా మాత్రం ఈ సమస్యను దాదాపుగా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి, రిప్లై ఇస్తాను. మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నామండి. అంతవరకు సెలవు. ధన్యవాదాలండి. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.